హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఏం టిఫిన్ చేయాలో తోచినప్పుడు అప్పటికప్పుడు హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. చాలా బాగుంటుంది. దీనికి ఎలాంటి చట్నీ కూడా లేకున్నా పర్వాలేదు. మీరు ఒకవేళ కావాలి అంటే పల్లి చట్నీతో, కొబ్బరి చట్నీతో దేంతో తీసుకున్నా కూడా బాగుంటుంది. లేదంటే టమాటా సాస్తో కూడా బాగుంటుంది. చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్టీ అయిన ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా మరి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మనం చపాతీ చేసుకుంటాం కదా, ఆ పిండినే తీసుకుంటున్నానండి. ఒక కప్పు తీసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. బియ్యం పిండి ఎందుకంటే మన క్రిస్పీనెస్ రావడం కోసం వేసుకుంటున్నాను. బియ్యం పిండి వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 టీ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ అంటారు కదండి, సూజీ అని. ఆ రవ్వను ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. రవ్వ ఎందుకు వేసుకుంటున్నామంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటుందండి టేస్ట్, కాబట్టి వేసుకుంటున్నాను. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఆల్రెడీ మనం బియ్యం పిండి వేసుకున్నాం కాబట్టి మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇలా అన్నీ బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను ఇక్కడ క్యారెట్, అలాగే కొత్తిమీర, అల్లం వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నాను. ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మీరు పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి, అలాగే కరివేపాకు కూడా సన్నగా తరుక్కోవాలి. మీరు దీంట్లో కావాలంటే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు అండి. పాలకూర, తోటకూర లాంటివి సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వామను ఇలా చెయ్యితో నలిపి వేసుకోవాలి. వామ మాత్రం తప్పకుండా వేసుకోవాలండి. దీంట్లో వామ వేసుకోవడం వల్ల డైజెషన్ అనేది బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు పుల్లగా ఉంటే బాగుంటుందండి. ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి స్వీట్దైనా వేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పెరుగు, క్యారెట్, కారం, ఉప్పు అంతా బాగా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఇప్పుడు మనము కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇలా అన్నీ కలిపేసుకోవాలండి. కలుపుకున్నాకనే మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా ఒకేసారి వేయొద్దు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. మరి పల్చగా ఉండొద్దు, అలా అని మరి తిక్కుగా ఉండొద్దు. నేను కంప్లీట్గా కలిపినాక చూపిస్తాను. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని, మీకు ఒకవేళ స్పూన్తో కానీ రాలేదనుకోండి విస్కర్తో అయినా కలుపుకోవచ్చు. నేను ఇక్కడ స్పూన్తోనే కలిపేస్తున్నాను. ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చూడండి, ఇక్కడ నేను కంప్లీట్గా కలిపినాక చూపిస్తున్నాను. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మన దోశ బ్యాటర్ కంటే కూడా కొంచెం చిక్కగా ఉండాలండి. అలా కలుపుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందిగా బ్యాటర్. దీంట్లోకి కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్. ఒకవేళ మీ దగ్గర కనుక బేకింగ్ పౌడర్ లేదనుకోండి వంట సోడా అయినా ఒక పించ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది. బేకింగ్ పౌడర్ వేయడం వల్ల మనకు లోపల సాఫ్ట్గా వస్తుంది కాబట్టి బేకింగ్ పౌడర్ వేసుకోండి. అది లేకపోతే కొంచెం వంట సోడా కూడా వేసుకోవచ్చు. ఇలా అదంతా కూడా బేకింగ్ పౌడర్ కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనకు థిక్నెస్ అనేది చూడండి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం ఇలా గరిటెతో వేస్తే ఇలా జారుడుగా ఉండాలన్నమాట. ఇప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందన్నమాట. ఇప్పుడు మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ కూడా ఇలా వెడల్పాటి ప్యాన్లో పెట్టుకోవాలండి. మరీ నిండుగా పోయొద్దు. డీప్ ఫ్రై కాదు, అటు షాలో ఫ్రై కాకుండా వేసుకోవాలి ఆయిల్ని. ఇలా ఆయిల్ బాగా హీట్ అయినాక ఒక గరిటెడు తీసుకోవాలి. కింద కారకుండా ఈ విధంగా తుడుచుకొని నీట్గా జస్ట్ మధ్యలోకి డ్రాప్ చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనకు ఎంత కావాలో అంతే వేసుకోవాలి. వేసిన వెంటనే స్పూన్తో కలపకూడదు. ఇలా ఆయిల్ని పైకి వేసుకుంటే పైన కూడా పొంగుతూ వస్తుందన్నమాట. చూడండి ఇలా 1 నిమిషం తర్వాత ఇలా కలుపుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టొద్దండి. లో ఫ్లేమ్ పెట్టారనుకోండి ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి పైన కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకదు. కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసేయడమే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. చాలా బాగుంటుంది. మనకు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది అనుకుంటే కాసేపు ఇలానే ఆయిల్లో పెట్టేసుకుంటే ఆయిల్ కంప్లీట్గా పోతుంది. టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఇక్కడ పెద్ద సైజులో వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే చిన్న గరిటెతో చిన్న చిన్న సైజులో కూడా వేసుకోవచ్చు. ఇలా పెద్ద సైజులో వేసుకున్నాం అనుకోండి, పెద్దవాళ్ళం అయితే 2 తింటే పొట్ట టైట్గా అయిపోతుంది. అదే పిల్లలైతే ఒక్కటే సరిపోతుందండి. అంత బాగుంటుంది. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు రెడీ అయిపోయాయి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం.
వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి. చల్లారిన కంటే కూడా వేడిగా తింటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా, యమ్మీగా ఉంది కదా! చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా! ఇంకెందుకండి లేటు, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. వీటిని ఎలాంటి చట్నీతో తిన్నా కూడా టేస్ట్ ఉంటుంది. అలాగే మీరు టమాటా సాస్‌తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇలానే తినేస్తారండి. దీంట్లో మనం అన్నీ వేసాం కాబట్టి వేరే తీసుకోవాల్సిన అవసరమే లేదు. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉంది లోపల. లోపల సాఫ్ట్‌గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది కూడా కామెంట్ పెట్టండి. నచ్చిందా అండి వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.